అమ్మాయి భారతి, సంక్రాంతి ముగ్గులాగా ఏమిటి ఇది? ఏముందమ్మా, ఆ రాబోయే మొగుడు మెప్పు పొందాలని నేలంతా గీకేస్తుంది. అదేం కాదులే, రేపు పొద్దున వచ్చి నీ పక్కన పీట్ల మీద కూర్చునేటప్పుడు పనికొస్తాయని నేర్చుకుంటున్నా. చాలే మీ పోట్లాట, పూజకు వేళయింది, త్వరగా వచ్చేసేయండి. ఏయ్, నా పెళ్లికి నువ్వు ముగ్గు నేర్చుకుంటున్నావా? నీ పెళ్లికి నేనే నేర్చుకుంటున్నాను తెలుసా? ఏమిటి? ఏం బాబు, నీ ఉద్యోగ విషయంలో నా పూజలు ఫలించినట్టేనా? నీ పూజే కదమ్మా, నా ప్రయత్నాలు ఫలిస్తాయి. చూడు, రేపు అప్పు నాకు ఎస్ఐ ఉద్యోగం వస్తుంది. జాబ్ వస్తుందని గోపు కింద చేపట్టి బాగా పడుకో, అదే వస్తుంది. నిజమే బాబు, ఇంటర్వ్యూ అయ్యి 3 నెలలైంది, ఇంకా రాకపోతే ఏమనుకోవాలి? తప్పకుండా వస్తుందమ్మా, నాకు నమ్మకం ఉంది. నువ్వు అలా నమ్ముతూ కూర్చో, అమ్మ అప్పులు తెచ్చి వాళ్ళని బాగా మేపుతుంటుంది. ఇదిగో చలాయ్. అవునన్నయ్య, ఎస్ఏ ఉద్యోగం తప్ప మరొకటి చేయనంటావు, అందాక నువ్వేదైనా పని చేసుకోకూడదు. అవును బాబు. అమ్మా, చిన్నప్పటి నుంచి నేను పోలీస్ ఆఫీసర్ కావాలని కదా ముద్దులో నీ ఆశని కల్పించావు. అలా నువ్వే కాదనడం లేదు బాబు, నువ్వు పోలీస్ ఆఫీసర్ కావాలన్నదే మీ నాన్నగారి కోరిక. కానీ ఏం చేయగలను, తండ్రి దూరమైన కనీసం మీ అన్నయ్య అయినా ఉండుంటే. ఎవరాదే? ఓ, నువ్వా చెల్లెమ్మా? గుడ్ మార్నింగ్. అవును, నువ్వు కొట్టింది మామూలు నీళ్ళ, ప్యాన్ నీళ్ళ? మామూలు నీళ్ళే. లేకపోతే ఏమిటన్నయ్య, తెల్లారులు గబ్బిలలా తిరిగి తెల్లారగట్ట గొంగళ పురుగులా గోని కప్పుకుని పడుకుంటావా? అసలు నేనే నీ సొంత చెల్లెలైతే నన్ను ఇలా ఒంటరిగా వదిలేసి రాత్రంతా ఊరు తిరుగుతావా? ఇదిగో, పొద్దున్నే విషాద పూరిత డైలాగులు చెప్పకో. నువ్వు నా సొంత చెల్లెల కంటే ఎక్కువ. ఏం చేయమంటావు చెప్పు. నేనేం చెప్పినా చేస్తావా? నిజంగా చేస్తావుగా? ఒకే బాణం ఒకే మాట ఆ శ్రీరామచంద్రుడైతే మంది ఒకే గుండి ఒకే దెబ్బ. చెప్పు. రైలు స్టేషన్ కాడ 3 ముక్కల ఆట ఆడతావా? అన్న. నవారాట? అన్న. బ్రాకెట్ ఆట? అది అన్న. బొగ్గు దొంగతనం చేయను, అమ్యూజ్మెంట్ పార్క్ లో జూదం ఆడను, కళ్ళు తాగను, తాగినా గోల్ చేయను. ఇప్పుడేగా ఎన్ని ప్రమాణాలు చేశా? అది అంతే మరి. పూర్వం ఇలాగే అమాయకుడైన హిరణ్యకశిపుడు నరుడు చేత గాని నారాయణుడు చేత గాని, ఎండ చేత గాని వాన చేత గాని, పురుగు చేత గాని పశువు చేత గాని, ఆ చేత గాని ఈ చేత గాని, చివరికి నా చేత గాని చచ్చిపోకూడదు అని దేవుణ్ణి వరం అడిగాడు. కానీ ఫైనల్ గా హాఫ్ నరుడు హాఫ్ సింహము అయినటువంటి మ్యాన్లైన్ చేతిలో చచ్చి ఉరుకున్నాడు. మ్యాన్లైనా? నీకు ఇంగ్లీష్ రాదు కదూ, అదే నరసింహావతారం. బికాస్ నువ్వు అన్ని ప్రామిస్లు తీసుకున్నా అసలు ప్రామిస్ మిస్ కొట్టావు. దట్ ఈస్ వై ఇంతే సంగతులు చిత్తగించవలెను. ఇట్లు భాగవతం అంటే నేనే. అన్నయ్య, ఎస్, ఇంత తెలివి ఉన్నవాడివి ఎందుకు ఇలా జులాయిలా తిరుగుతావు? నేను పూలమ్మో పళ్ళమ్మో డబ్బు సంపాదిస్తున్నానుగా. నా దేవుడిచ్చిన చెల్లెమ్మా, తిని పడుండగలిగితే ఇంతకంటే బాగా పెడతారు జైల్లో. క్షమించండి అయ్య గారు, ఈ రోజు మీ నాన్నగారు పోయిన రోజు కదా మీ మామయ్య గారు కాఫీయే ఇవ్వన్నారు. అమ్మాయిల్ని మార్చినంత తేలిగ్గా అలవాట్లు మార్చడం, చచ్చిన వాళ్ళ కోసం బ్రతుకున్న వాళ్ళు బావురుమంటాం మన వంటికి మంచిది కాదని మావైతే చెప్పు. అండర్స్టాండ్? కమాన్. అన్నయ్య, రంజన్ అన్నయ్య, ఇంకా లేవలేదు కదా. అదేమిటి మళ్ళీ మామూలు పూలు మానేసి ఈ రోజు నాన్నకు ప్రత్యేకంగా దండేస్తావు? మర్చిపోయావా అన్నయ్య, ఈ రోజు నాన్నగారు మల్లెపూలు లాంటి దేవతల్లో కలిసిన రోజు. అవును, ఇందాక పనివాడు గుర్చేశాడు. వాడు చెప్పినప్పుడు నాన్న ఎక్కడో చచ్చాడనిపించింది. నువ్వు చెప్తుంటే నాన్న ఎక్కడో ఒక చోట బ్రతికే ఉన్నాడనిపిస్తుంది. ఏదైనా అంతే అన్నయ్య, అనుకోవడాన్ని బట్టి ఆనందం, అలవాట్లను బట్టి జీవితం ఉంటుంది. ఆ మాట నీ పట్ల అక్షరాలు నిజం మళ్ళీ. లేకపోతే ఆడది కనిపిస్తే చాలు
బావలు మరదలు తారసిల్లి ఈ రోజుల్లో అన్నల్ని తమ్ముళ్ళని సంపాదించుకుంటున్నావంటే అది నీ మంచితనమే. అందరూ అన్నలు తమ్ముళ్ళు అయితే అవసరాన్ని పనికి వచ్చేవాడు ఒక్కడున్నాడు. మళ్ళీ లక్షణంగా నా మాట విని నా లాంటి వాడిని బావగా ఉంచుకో, అక్కడికి వస్తాడు. కుమార్, హాస్యానికైనా మళ్ళీని ఏమైనంటే నేను సహించను. నేను పోగొట్టుకున్న తల్లిని, నాకు లేని చెల్లిని ఈ మల్లిలో చూసుకుంటున్నాను. అండర్స్టాండ్? అండర్స్టూడ్ బావా. అన్నయ్య నేను వెళ్ళొస్తాను. మంచిదమ్మా. వేరాణులు పగటరాణులు వచ్చారు, మీరు వెళ్ళొచ్చు. బాయ్ బాయ్. హాయ్. కమ్ ఆన్ డార్లింగ్. రంజన్ బాబు, తమతో కాస్త రాచకార్యం ఉంది, రావచ్చా? రాస కార్యాలకి రాస క్రీడలకి పెద్ద తేడా లేదుగా. అండర్స్టాండ్? అండర్స్టూడ్ బాబు. నిన్ను అర్థం చేసుకోలేకపోతే మా బ్రతుకులే వ్యర్థం కదా. ఇదిగో కాస్త ఈ చెక్కు మీద సంతకం పెట్టు. చెక్కులు ఎన్నైనా సంతకం చేయించుకోండి, కానీ మీ తండ్రి కొడుకులిద్దరూ నా మనసు చెక్కు చెదరకుండా చూసుకోండి. అండర్స్టూడ్ బాబు. చెక్కు చెదరకుండా ఈ 4 గోళ్ల మధ్య సలక్షణంగా నిన్నుంచాలనేగా బాబు మా లక్ష్యం. వస్తాను బాబు. కాయ్ రజ కాయ్, కాయ్ రజ కాయ్, కాయ్ రజ కాయ్, కాయ్ రజ కాయ్. రూపాయికి 2, 2కి 4. అదృష్టం మీ అరచేతిలో ఉంది బాబు. అరచేయి మీ చేతిలో ఉంది, చెయ్యి మీ శరీరంలో ఉంది. ఇది మాయా మంత్రం కాదు, తక్కుటమారం అసలే కాదు, గజకర్ణ గోకర్ణం అంతకన్నా కాదు. కాయ్ రజ కాయ్, కాయ్ రజ కాయ్. రాజుని పక్కకి నెట్టి రాణిని పట్టండి. కాయ్ రజ కాయ్, కాయ్ రజ కాయ్. నాకు రూపాయి కాసుకో. కాయ్. అరే, రాణిని పట్టావు, కోటని కొట్టావు. తీసుకో రూపాయికి రూపాయి. జాగ్రత్త, నువ్వు చాలా చిన్నవాడివి, రాణి చాలా పెద్దది. సంసారం జాగ్రత్త. ఇవాళ పొద్దున్న లేచి ఎవడ మొహం చూశానేమో, అంతా దివాళా వ్యాపారం లాగే ఉంది. కాయ్ రజ కాయ్, కాయ్ రజ కాయ్. ఏం 61 జిల్లాల అందగాడా, సందేహించకు. కాయ్ అయితే వేసుకో 5 రూపాయలు. ఏం కోస్తా జిల్లాల అందగాడా, బెల్లం కొట్టిన రాయిలా అలా నుంచున్నావు. కాయ్ చూస్తామేం రైతు బిడ్డ, కాసుకో కాసుకో, కనక వర్షం కురుస్తుంది. కాయ్ రజ కాయ్. ఈ పల్లెటూరు చిన్నోడిది 10 రూపాయలు. ఒక్క 10 రూపాయలేనా? అయితే 10 కాలాలు మాత్రమే బతుకు. నేనే గెలిచాను. అనుమానంగా వేసావయ్యా, అందుకే రాణి గారు అలిగింది. చూడు సోగ్గడా, ఈసారి ధైర్యం చేసుకోయి. నువ్వెక్కడ వేస్తే నేను అక్కడ వేస్తాను. కమాన్, ఈసారి కాసాయి మొత్తం గుంజేద్దాం. కాయ్ రజ కాయ్, కాయ్ రజ కాయ్. ఒకే గుండి, ఒకే దెబ్బ, ఒకే ఒక ముక్క తిప్పుతున్నాను బాబు. ఇంకెవరన్నా కాసుకోండి, కావాలంటే కాసుకోండి. 50. ఏం బడాయికా? లడాయికైనా సిద్ధమే. బ్లడ్ ఉందా? ఓ, కావలసినంత. అది కాదు పిల్ల, బ్లడ్ అంటే డబ్బు, క్యాష్, రూపీస్. నీ బజారు భాష ఆ మాత్రం తెలియని దాన్ని కాదురా పిల్లగాడా. ఇదిగో పెద్దనా, ఇది కూడా ఇటు కాస్తున్నాను. సన్నదైన బ్లడ్ బాగానే ఉన్నట్టుంది. ఇది సూదిలో దారం గుచ్చడం కాదు పిల్ల, 3 ముక్కల ఆట. ముక్క తిరగబడిందో నువ్వు బోర్లా పడాలి. ఎవరు బోర్లా పడేది ముక్క తిరిగేస్తే తెలుస్తుందిరా పిల్లగాడా. ఏంటి తెల్లారు లేస్తే ఒకళ్ళ మొహం ఒకళ్ళు చూసుకోవాల్సిన. ఇప్పుడు చూడాల్సింది మొహాలు కాదు, ముక్కలు. ముందు తిప్పో. తప్పదు. గురు, నల్ల బంగారం. ఒకే గుండి, ఒకే దెబ్బ, ఒకే ఒక్క పరుగు. ఇలా చూడయ్యా, నీకిదేం పాడుబుద్ధి? ఇదంతా మోసం అని నీకు తెలీదా? తెలుసమ్మా, కానీ పక్క వాళ్ళని చూసి వాళ్ళంతా ఒకటే బ్యాచ్, కంట్రీ బ్యాచ్, డెక్కంట్రీ బ్యాచ్. వెళ్ళు, ఇంకెప్పుడు ఈ డ్రాప్ తెలిసిందా? అలాగేనమ్మా, ఇంకెప్పుడు ఇటు పక్కన వస్తానమ్మా. సరే.
ఏదన్నా నన్ను అడుగుతారేరా అంత బొగ్గు పడేస్తే? రోడ్డు మీద ఒక ముక్క కూడా కనపడలేదు గురు. ఏదో మాయగా ఉంది. మన బొగ్గు ముట్టుకోగల మగాడేవాడున్నాడు రా. గురు గురు అదిగో ఏదో బస్తా నడిచిపోతుంది గురు. బస్తా నడిచేట్లేదురా, ఎవడో మన బొగ్గెత్తుకుని పారిపోతున్నాడు. పదండి. ఎక్కడికి పోతాం గురు? అది మాయమైపోతాను. తెలియదేమో గురు. దెయ్యానికి బొగ్గెందుకురా, తగలేసుకోవడానికా? అది తగలబెట్టుకుని కొరుదేంగా మారచ్చు కదా గురు. చచ్చా. ఈ రోజు ఫుడ్ లేనచ్చే. ఏమయ్యా పెద్ద బాగోతం, నీ బాగోతం ఈ రోజైనా సరిపోయిందా, లేకపోతే నా బాకీ పెద్ద ఊరు ఖాతాయేనా? కష్టపడినా ఫలితం దక్కకుండా పోయింది కోట. 6 సింగిల్ టీ కొట్టు. ఇంకా అప్ప? అమెరికా ఉన్న అబ్బ అనుకుంటున్నావా? తేయాకు తోట ఉన్న తమ్ముడు అనుకుంటున్నావా? షుగర్ ఫ్యాక్టరీ ఉన్న చుట్టం అనుకుంటున్నావా? పాల కేంద్రం ఉన్న పాలేరు అనుకుంటున్నావా? బొగ్గమ్మ ఉన్న బావమృత అనుకుంటున్నావా? ఇంకా ఎక్కడి నుంచి తెచ్చి కొట్టమంటావా ఈ అప్పు? ఎరవ బాకీలు, ఎరవ బేరాలు అట్టే. ఇదిగో కోటయ్య సరుకు, డబ్బులు పడాయి. బడాయా కాదు, లడాయే. నా సంగతి తెలుసుగా. ఒకే గుండి ఒకే దెబ్బ. నీకెట్టొచ్చింది బొగ్గు? సింగరేణి గన్లోది. అట్టాగా. ఇంకా మీ దొడ్డ బొబ్బా చెట్టు కాసిందేమో అనుకున్నా. నీకెట్టొచ్చిందని. కట్టబడితే వచ్చింది. ఓయబ్బో, ఏంటి నువ్వు కష్టపడింది? 9 మాసాలు మోసి కన్నావా బొగ్గుని? నేను కష్టపడి లారీలోంచి కింద పడేస్తే మా వాళ్ళ కళ్ళల్లో కారం కొట్టి కొట్టుకొచ్చావు. ఏటి నీ బొగ్గులు నేను ఎరుకొచ్చానా? పద పోలీస్ స్టేషన్ కి, అక్కడ కూడా ఏం మాట చెప్దు కానీ. అది అసలే చెండిరాని. కదిపేమో కాటేస్తుంది. వదిలే. ఎట్ట పుట్టావురా మగ పుట్టక? ఆఫ్టర్ ఆల్ ఆడది దాన్ని చూసి భయపడతావరా? చీపైపోతాం. ఓ మగాడని మర్యాదిస్తుంటే మాటలు చూస్తున్నావు పిల్లగాడా. ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? నా గన్ తిక్కర్ రేగిందో ఈ టీ కొట్టు మొత్తం పీకేస్తా. బాగోదు, మధ్యలో నా టీ కొట్టేం చేసిందిరా? నేను మంచోని కాదు. నాకు తిక్కర్ రేగిందో ఈ తనం కూడా లేపేస్తా. అమ్మ తండ్రి, నువ్వు వెళ్ళు తల్లి. ఇదిగో కోటయ్య, వాళ్ళ బాకీ చెల్లేసుకుని చిల్లరికి వాడు మొహాన టీ నీళ్ళు కొట్టు. 6 టీ. టీకి చిల్లరా రేపు తీసుకో. ఎదో బాకీలు, ఎదో బేరాలు. పొద్దున్నే ఎవడి ముఖం చూశాను.